get familiar. So if you don't know by now, then you should probably get familiar. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ చక్కని ఉదయకాల సమయంలో మీతో ఈ సుందరమైన సమయాన్ని గడపడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చారు. చాలా మంచిది. ప్రతి ఉదయకాలంలో ఈ విధంగా మనందరం ఒకరితో ఒకరు కలుసుకుంటున్నాం. చక్కని సమయాన్ని దేవునితో కలిసి గడుపుతున్నాం. అందరిని బట్టి వందనాలు. మీరందరూ కూడా ప్రతిదినం యేసుతో ఈ కార్యక్రమాలు చూడడానికి మీరెంతో సంతోషంగా ఉన్నారు, చూస్తున్నారు. మీరు మాకు ఇచ్చే జవాబులను బట్టి మాకు అర్థమవుతుంది మీరు చక్కగా చూస్తున్నారు, వింటున్నారని. మీ యొక్క సలహాలు, మీ ప్రోత్సాహమైనటువంటి మాటలు మాకు తెలియచేయగలరని, మీ అవసరతలు మాతో చెప్తే మేము చేయగలిగిన ప్రార్థనలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి ప్రార్థన అవుతుంది. ప్రతి సాటర్డే 1 గంట నుండి సాయంకాలం వరకు ప్రార్థన జరుగుతుందండి. కనుక మీ అవసరత ఏదైనప్పటికీ మాకు సంతోషంగా తెలియచేయండి. కలవరపడద్దు. దేవుడు చే శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనందరం అనుభవిద్దాం. ఒకరు ప్రోత్సహించుకుని ప్రార్థన చేసుకుంటూ కలిసి జీవిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి టైంలో మనం ఉంటుండగా ఈ ప్రార్థన అవసరత అందరికి అవసరమని మేము అనుకుంటున్నాం. అయితే ఈరోజు అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కుటుంబం ఆల్రెడీ మీకు తెలిసిన కుటుంబం. చదువుతాను. బైబిల్ జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యములు 18 1 నుండి 3వ వాక్యం వరకు చదువుకున్నాం. ఆ తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొత్తు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి ఎదుగు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు పుట్టివారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండేది. దేవుడు చదవబడినటువంటి వాక్యాన్ని మీ అందరి కొరకు, మన కొరకు దేవుడు దీవించాలని మేము ఆశపడతా ఉన్నాం. రైట్, మంచిది. బైబిల్లో దేవుని బిడ్డలారా, సమాన స్థాయి కలిగినటువంటి కుటుంబాలు, చాలా కుటుంబాలు మనం చూస్తుంటాం. బైబిల్లో చాలా కుటుంబాలను మనకి గుర్తు చేసుకుంటే కొన్ని కుటుంబాల గురించి మాత్రమే భార్య భర్త వారి యొక్క సమాన స్థాయిని మనం చూడగలం. కొన్ని కుటుంబాల్లో భార్య స్థానాలు ఏంటో, భార్య స్థాయి ఏంటో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, కొంతమంది వాళ్ళ జీవిత విధానం ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారో కూడా కొన్ని మనకి అర్థం కావు. కానీ కొంతమందిని గురించి బైబిల్లో స్పష్టంగా మనం చదువుతాం. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కలిసి వాళ్ళు ఎలా పనిచేశారు, దేవునికి ఎలాంటి పరిచర్యలో పాలుభాగస్తులేరనే సంగతి కొన్ని కుటుంబాల గురించి మనం చదువుతుంటాం. వారిలో ఒక కుటుంబం, నూతన నిబంధనలో రాయబడినటువంటి కుటుంబం, భక్తి కలిగిన స్థాయి కలిగిన కుటుంబాల్లో ఒక కుటుంబం ఏంటంటే అకుల్లా ప్రిస్కిల్లా. వారిద్దరూ భక్తిలో సమాన సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆవిడ భర్త కంటే భార్య ఎక్కువ సేవ చేసినట్లు కూడా బైబిల్ మనకు చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఎక్కువ సేవ చేసింది ఆమె చదువుని బట్టి కాదు, ఆమెకున్నటువంటి వ్యక్తిగత భక్తి, స్వార్థ పట్ల ఆవిడకున్నటువంటి ఆశ, త్యాగం, ప్రార్థన జీవితం, ప్రోత్సాహకరమైనటువంటి తన భర్త యొక్క స్నేహం, తనకున్నటువంటి సౌశల్యత, స్నేహశీలి, ఎక్కడ కూడా అపవిత్రతకు తావివ్వనటువంటి ఆవిడ జీవితాన్ని గురించి, శోధనకి ఎక్కడ గురి కానిటువంటి ఆవిడ జీవితాన్ని గురించి బైబిల్ మనకు చెప్తుంది. అంటే నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ కలిగినటువంటి కొంతమందిని మాత్రమే మనం చూడగలం. ఇలాంటి ఆ యొక్క సమానత్వాన్ని కలిగి తన భర్తతో ఏకీభవించి దేవుని పని చేయడానికి ఎంత సహకరించిందో అని బైబిల్ మనం ఈ 18వ అధ్యాయమే కాదు అనేక చోట్ల
కొన్ని సందర్భాల్లో మనము చదువుతున్నప్పుడు వాడు చేసినటువంటి పరిచర్యను గురించి బైబిల్ మనకు చెప్తుంది. అయితే కొన్ని మాటలు మీతో చెప్తాను, అన్నీ మనం చెప్పడానికి టైం కాదు, చాలా తక్కువ టైంలో ఈ యొక్క సందేశాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. 18:3 బైబిల్ ఏం చెప్తుందంటే, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. చూడండి, ఇక్కడ ప్రిస్కిల్లా ఉన్నత వంశాన్ని చెందినటువంటి వ్యక్తి కావచ్చు. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, రోమాధికారికి కూడా అదే వంశానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ప్రిస్కిల్లా డేరాలు కుట్టడానికి మాత్రమే, ఎక్కడ కూడా తన యొక్క యోగ్యతను కానీ ఘనతను కానీ తన వంశాన్ని గురించి కానీ తనకున్నటువంటి ఆ స్థాయిని గురించి అక్కడ చెప్పినట్టు బైబిల్ మనకు చెప్పదు. అవన్నీ పక్కన పెట్టి తన భర్తతో కలిసి దేవుని పని చేస్తూ సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ డేరాలు కుడుతూ విశ్వాసం ఎక్కడ కూడా తగ్గిపోయినటువంటి, విశ్వాసములు ఎక్కడ ఆగిపోయినటువంటి, భక్తి జీవితంలో ఎక్కడ కూడా సత్తుమణిగింది అని చెప్పడానికి వీలైనంతగా ఆ సౌందర్యాన్ని కలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ప్రిస్కిల్లా. బైబిల్లో అనేక విషయాలు ఇక్కడ మనం చూస్తే ఈ లేఖనాలు చదవడానికి టైం కాదు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆవిడ గురించి చాలా విషయాలు బైబిల్ చెప్తుంది. కనుక రెండవదిగా బైబిల్లో మనం గమనిస్తే, వారు కలిసి పని చేయుచుండిరి అనేటువంటి మాటను, వాళ్ళు కలిసి కాపురం చేశారు, కలిసి పని చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కలిసి కాపురం చేశారు, కలిసి దేవుని పని చేస్తున్నారు. మీరు ఆలోచించండి, కలిసి పని చేయడం, కలిసి కాపురం చేయడం అందరికీ ఇది సాధ్యమవుతుందా అని మీరు అనుకుంటే బహుశా కాదేమో. కలిసి కాపురం చేసేవాళ్ళు ఈ రోజుల్లో మరి ఎక్కువగా మనం చూస్తే ఒక 15-20 సంవత్సరాలు ముందుగా మనం వెళ్తే ఆవిడకున్నటువంటి ఆ వంశం, లేకపోతే ఆవిడకున్నటువంటి ఆ స్థాయిని బట్టి ఎక్కడ కూడా ఆవిడ అతిశయించినట్లు లేదు. భర్తతో కలిసి సామాన్యమైన జీవితాన్ని జీవించి, భర్తతో కలిసి డేరాలు కుడుతూ, భర్తతో కలిసి దేవుని పనికి సహకరిస్తూ దేవుని పని చేయగలిగినటువంటి సుందరమైనటువంటి సాక్షి జీవితాన్ని కలిగినటువంటి స్త్రీ ప్రిస్కిల్లా. దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నప్పుడు నిజంగా ఇలాంటి స్త్రీలు ఈ దినాల్లో పూర్వకాలంలో ఉండేవాళ్ళని వింటాం. ఒక 15-20 సంవత్సరాల ముందు కాలంలో ఇలాంటి స్త్రీలు భర్తతో కలిసి సామాన్యమైన జీవితాన్ని గడిపి, భర్త తింటూ భర్త కోసమే తన కోసమే భర్త అన్నట్టు, వారిద్దరూ కుటుంబం కోసం బిడ్డల కోసం అన్నట్టు బ్రతికినటువంటి స్త్రీల గురించి మనం విన్నాం. కానీ నేటి తరంలో మనం చూస్తున్నప్పుడు ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి లెక్కలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి డిగ్రీలు వాళ్ళే, ఎవరి తలాంతులు వాళ్ళే. దేవుని బిడ్డలారా, ఇలా చూస్తే మనము ఎవరికి వాళ్ళే అన్నట్టు జీవించే కుటుంబాలు చాలాగా మనం చూస్తుంటాం. అయితే ప్రిస్కిల్లా అలాంటి వ్యక్తి కాదండి. కలిసి కాపురం చేసింది, కలిసి పని చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. వారు కలిసి కాపురం చేయడమే కాదు, కలిసి పని చేశారని బైబిల్లో 18:3 మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, సమతుల్యంగా సాగాలంటే ఒకరితో ఒకరు ఆ పనిని ఇద్దరు కలిసి చేయగలిగినప్పుడు మాత్రమే ఆ సమతుల్యాన్ని మనం చూడగలం. అప్పటిడవులు ఉంటే ఆ పని సమతుల్యం కాదు ప్రియులారా. కలిసి ఉంటేనే, వాళ్ళ ఏకాభిప్రాయానికి వస్తేనే, వాళ్ళు ఆలోచనలు ఒకరితో ఒకరు ఏకీభవిస్తేనే వాళ్ళు కలిసి పని చేయగలరు, లేకపోతే చేయలేరని మనకు తెలుసు. ఇది దేవుని బిడ్డలారా, మనం చూసే ఈ యొక్క గురి కలిగినటువంటి కుటుంబాలు మాత్రమే, అంటే పాపానికి ఏకీభవించలేని కుటుంబాలు మాత్రమే ఇలా సమతుల్యంగా దేవుని బిడ్డలారా కలిసి పని చేయడానికి అవుతుంది ప్రియులారా. ఎవరైనా పాపానికి ఏకీభవిస్తే, సహకరిస్తే, గురి లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే వాళ్ళు గమ్యాన్ని సరిగా ముగించలేరు, వాళ్ళు సరిగా కాపురం చేయలేరు. బైబిల్లో మూడవదిగా మనం చూస్తే 18:18 ఉంటుంది, వారు కలిసి నడుచుచుండిరి అని బైబిల్లో ఉంటుంది ప్రియులారా. కలిసి నడుచుచుండిరి. చూడండి, పౌలు ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెక్రేలో తన వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి
సిరియాకు బయలుదేరిన ప్రిస్కిల్లా ఆకులను వారు అతనితో కూడా వెళ్ళిరి అనే మాటని ఇక్కడ బైబిల్లో మనం చూస్తుంటే కలిసి కాపురం చేస్తున్నారు, కలిసి నడుస్తున్నారు, కలిసి దేవుని బిడ్డరా పని చేస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కలిసి 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 ఈ ఉన్నతమైన అనుభవాన్ని నిజంగా మనం వర్ణించగలిగితే చూడండి, ఇక్కడ పౌలు ఆ పట్టణం విడిచి పొమ్మని రాజు చేత చెప్పబడినప్పుడు వారు పౌలుతో కలిసి సంఘములను కట్టుచుండిరి. పౌలుతో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏక మనసు కలిగి, ఏకాభిప్రాయం కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘములు కట్టడం. వాళ్ళు ఏం చేశారంటే పౌలుకి సహకరిస్తున్నారు. దేవుని బిడ్డారా, అనేక కుటుంబాలకి మేలు చేసినటువంటి వ్యక్తులుగా బైబిల్ వాళ్ళ గురించి మనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 10వ వచనం, 16వ వచనం మనం చూస్తే పౌలు నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినట్లు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 11:1లో చెప్పినట్టు దేవుని బిడ్డలారా వాళ్ళు పౌల్ని వెంబడించి నడుస్తున్నారు. ఈరోజు మనం చూసే ఈ స్థాయి అసలు కనబడదు ప్రియులారా. వారికున్న స్థాయిని బట్టి మేము నడవడం ఏంటి, మేము అతనితో సాగడం ఏంటి, అతనితో ప్రయాణం చేయడం ఏంటి, ఆ వ్యక్తితో మా స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి అని చాలాసార్లు దేవుని బిడ్డలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు పౌలుతో కలిసి నడుస్తూ సంఘాలు కడుతూ పౌలుతో కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు కొరకు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఉంది వారు కలిసి ఉంటున్నారని బైబిల్లో మనం చూస్తాం. 26వ వచనాన్ని 18లో 26వ వచనాన్ని చదువుతాను చూడండి. 26వ వచనం బైబిల్ ఏం చెప్తుందంటే ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి అని ఉంటుంది. అంటే వారు కలిసి వింటున్నారు. క్రైస్తవ భార్య భర్తలు కలిసి వినడం ఎంత క్షేమమో. ఈరోజు భార్య వింటే భర్త వినడు, భర్త వింటే భార్య వినరు. దేవుని బిడ్డలారా, ఆ కుటుంబ వ్యవస్థలు ఎంత అప్పుడములుగా ఉన్నాయంటే భార్య చర్చికి వెళ్తే భర్త వెళ్ళరు, భర్త చర్చికి వెళ్తే భార్య వెళ్ళరు. వారికి ఏక మనస్సు లేని ఆ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రిస్కిల్లా అకుల్లా ఇద్దరు కూడా కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మాటలు వింటున్నారు. కలిసి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినడమే కాదు, చూడండి ఇక్కడ బైబిల్లో ఉంది, విన్న తర్వాత వాళ్ళు మౌనంగా ఉండలేదు ప్రియులారా. వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు చాలా జాగ్రత్తగా వారి ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని గడుపుతున్నట్లు బైబిల్ అపోస్తలుల కార్యం 24 నుండి 25 వచ్చిన వరకు మనం చూస్తే వాళ్ళు కలిసి వింటున్నారు. తర్వాత బైబిల్ చెప్తుంది వారు కలిసి చేర్చుకున్నారు అని బైబిల్ చెప్తుంది. 18:26లో మనం చూసాం కలిసి చేర్చుకున్నారు ప్రియులారా. కలిసి వాళ్ళు ఏది చేసినా సేవకుల్ని తన ఇంటికి ఆహ్వానించిన, ఎక్కడికి వాళ్ళు పిలిచిన కలిసే వాళ్ళిద్దరు కూడా ఆహ్వానించినట్లు బైబిల్లో మనం చూసాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి కుటుంబాలు సంఘంలో అవసరమేమో, ఇలాంటి కుటుంబాలు సమాజానికి అవసరమేమో, ఇలాంటి కుటుంబాలు దేవునికి అవసరం ప్రియులారా. ఎందుకంటే కలిసి వినాలి, కలిసి నడవాలి, కలిసి పని చేయాలి, కలిసి దేవుని బిడ్డలారా బైబిల్లో మనం చూస్తే కలిసి వినాలి, కలిసి పని చేయాలి. ఇలాంటి కుటుంబాలని దేవుడు చూడాలనుకుంటున్నాడు ప్రియులారా. అకుల్లా ప్రిస్కిల్లా వారి జీవితంలో ఇలాంటి అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తాం. తర్వాత కలిసి చేర్చుకున్నారు. లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. వారు కలిసి ప్రోత్సహించారనే మాటను 27వ వచనం 18వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. వారు ప్రోత్సహించిరి. 27వ వచనం చదువుతాను చూడండి. తర్వాత అతడు అకయాకు బోధించినప్పుడు అతన్ని చేర్చుకునవలనని సహోదరులు ప్రోత్సహించుచు అక్కడి శిష్యులకు రాసిరి. దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చి కృపచేత విశ్వాసం ఉంచిన వారికి చాలా సహాయం చేశారు. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు ప్రోత్సాహం ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా వాళ్ళు చేశారు, అవతల వ్యక్తికి చేయడానికి ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్నారు. చేయండి. దేవుని బిడ్డలారా వాళ్ళు అనుభవించారు కనుక అవతల వ్యక్తి కూడా అనుభవించాలని కోరుకున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తల్లి, నా చెల్లి, సహోదరి, సహోదరుడా, ప్రియ సహోదరి, సేవకుడుగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, అన్ని కుటుంబాలు అన్ని సందర్భాల్లో ఆత్మీయంగా ఉన్నాయని మనం అనుకోలేం. కానీ దేవుడు కోరుకుంటుంది అన్ని సమయాల్లో, అన్ని దినాలలో
మరి ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో ఈ యొక్క కుల్ల ప్రిస్కిల్ల కుటుంబం లాంటి కుటుంబాలు దేవునికి అవసరమేమో, సంఘానికి అవసరమేమో. పాడైపోతున్న ఈ సమాజంలో, పాపంతో నింపబడినటువంటి ఈ సమాజంలో దేవుని కోసం జీవించే భార్య, దేవుని కోసం జీవించే భర్త, కలిసి జీవించే కుటుంబం దేవునికి అవసరము. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు లేకపోతే దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేద్దాం. తలవచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన యేసయ్య, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మా ముందుంచబడిన ఈ ఉన్నతమైన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబం ప్రభువా కలిసి నడిచారు, కలిసి మాట్లాడుకున్నారు, కలిసి పని చేశారు, కలిసి ప్రోత్సహించారు, కలిసి దేవుని పని చేశారు ప్రభువా, కలిసి ప్రోత్సహించారు. వీళ్ళ జీవితంలో కలిసి 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 అనేక ఉన్నతమైన అనుభవాలు గుండా వాళ్ళు నాయన పరిచర్యలో ఏకీభవించారు. ప్రియులు ప్రభువా, ఇలాంటి కుటుంబాలుగా మా సంఘంలో, ఇలాంటి కుటుంబాలు మా సమాజంలో, మా దేశంలో, మా ప్రపంచంలో ఇలాంటి కుటుంబాలను ప్రభు మీరు లేపండి, దీవించమని కోరుతూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఈ వాక్యాన్ని విని ఒక తీర్మానం చేసుకున్న ప్రతి కుటుంబానికి, సహోదరికి, సహోదరికి ఆయన సన్నిధి సదాకాలం తోడైండును గాక. ఆమేన్.